హలో అండి. ఈ బ్లౌజ్ ఆల్రెడీ ఇచ్చేసానని చెప్పాను కదా! లీఫ్ షేప్ ఇచ్చానండి బ్యాక్ సైడ్, బ్యాక్ నెక్ వచ్చేసి. అయితే ఓవరాల్ మొత్తం పైపింగ్ అనమాట. హ్యాంగింగ్స్ మాత్రం కొంచెం హైలైట్ చేసాం. అయితే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మనకి ఈ జరీ అనేది ఎక్కువ ఉందండి. ఈ జరీ ఎక్కువ ఉండటం వల్ల ఓవర్ ల్యాక్ అనేది కంపల్సరీ. మనది చిన్న మెషిన్ కాబట్టి ఓవర్ ల్యాక్ చిన్న మెషిన్ మీద అయినా ఎలా చేసుకోవచ్చు, ఈ ఖర్చులు అనేవి కనిపించకుండా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి. అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ మనం అటాచ్ చేస్తాం కదా షోల్డర్ మీద, అదే విధంగా ఎప్పుడు అయితే ఎట్లా చేస్తామో అట్లాగే మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకుని షోల్డర్ జాయింట్ దగ్గర పై క్లాత్ వేస్తున్నాం. ఇది మనకి మెయిన్ క్లాత్కి డిజైన్ చూసుకుని వేసుకోవాలండి. అలాగే ఇదిగోండి, ఇదేమో లైనింగ్. లైనింగ్ కూడా డౌన్ సైడ్ ఎటు ఉంది, హైట్ వైపు అంటే డౌన్ అంటే మనం ఫ్రంట్ పార్ట్కే కదా డౌన్ తీసేది. ఆ ఫ్రంట్ పార్ట్కి డౌన్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని, ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా జాయింట్ దగ్గర ఈ లైనింగ్ క్లాత్, దానిపైన ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసినటువంటి మెయిన్ క్లాత్, దానిపైన హ్యాండ్కి వచ్చేటువంటి మెయిన్ క్లాత్. ఇది వేసుకోవటం అనేది ఒక్కసారి మీరు మరొకసారి వీడియోని పాజ్ చేసి ముందుకు వెనక్కి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. మనకి క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు ఏ విధంగా వేస్తాం, మన వీడియోలో ఆల్రెడీ పెట్టాను నేను క్రాస్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఆ విధంగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా జరీ వచ్చినటువంటి జాకెట్లైనా, లేదంటే మనకి అప్పుడప్పుడు కుర్తీస్ కూడా వస్తూ ఉంటాయి కదా, లేదంటే చిన్నపిల్లలకి లాల్చీ ఫైజ్మా కుట్టడం, అటువంటి వాటికి జరీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కనుక మనం లోడింగ్ పెట్టేసి కుట్టేసినట్లయితే ఈ ఖర్చులన్నీ లోడింగ్ లోపలికి వెళ్ళిపోతాయి, ఏమాత్రం గుచ్చుకోవు. బ్లౌజు ఒంటి మీద ఉన్నంతసేపు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కానీ వీడియోని మాత్రం చాలా స్లోగా పెట్టి చూపిస్తున్నాను. ఈ మెయిన్ క్లాత్ కానీ, కింద లైనింగ్ కానీ, మనం మిడిల్లో వేసినటువంటి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కానీ ఏమాత్రం సాగదీయకుండా, అది ఈజీగా మనం డౌన్ తిరిగేటప్పుడు ఎట్లా అయితే పెడతామో అదే విధంగా పెట్టి చిన్న చిన్నగా కొంచెం స్లోగా కుట్టుకుంటూ ఉంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి జరీ ఎక్కువ ఉండటం వల్ల ఇలా స్టిచ్ చేసి ఇచ్చానండి. కస్టమర్ ఏమీ రిక్వైర్మెంట్ అడగలేదు ఇట్లా ఇలా కుట్టివ్వండి అని. కానీ ఈ జరీ ఎక్కువగా ఉంది. నేను కుడుతూ ఉన్నప్పుడు కట్ చేసేటప్పుడే నాకు అర్థమైందనమాట. జరీ ఎక్కువగా ఉంది. అందుకోసమే ఐరన్ చేసినవి కూడా చాలాసేపు అంటే ఎక్కువ సేపు చేయాల్సి వచ్చింది ఐరన్. ఐరన్ బాక్స్ని తీసేస్తానని చెప్పాను కదా ప్లగ్లోంచి. ఆ స్విచ్ ఆఫ్ చేసేసి నేను చేస్తాను అనమాట. అంటే అది హీట్ ఎక్కిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఐరన్ చేస్తాను క్లాత్ పాడవకుండా. అలా చేసినా కూడా అట్లా 2, 3 సార్లు చేయాల్సి వచ్చింది. అప్పుడు గనక ఈ ముడత అంటే జరీ అనేది హీట్ ఎక్కి కొంచెం ముడత అనేది పోయిందనమాట. ఇలా ఒక సైడ్ కుట్టేసిన తర్వాత జాయింట్ మీద నుంచి ఒక సైడు ఫ్రంట్ సైడ్ కుట్ట. ఇప్పుడు జాయింట్ మీద నుంచే వెనక వైపుకి కూడా కుడుతున్నాం అనమాట. ఇలా కుట్టుకున్నట్లయితే మీరు ఎలాంటి బ్లౌజ్కైనా సరే కుట్టేసి ఇవ్వచ్చండి. అంటే లోడింగ్ అనేది మళ్ళీ వాళ్ళు వేరే మిషన్, అంటే మన దగ్గర కనుక మిషన్ లేకపోతే ఇలా మనం లోడింగ్ అనేది ఈ విధంగా కనుక పెట్టి కుట్టేసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. వీళ్ళు వేసుకున్నంతసేపు కూడా ఇంకా మనల్ని తెలుసుకోవాల్సిందే, వీళ్ళు బాగా స్టిచ్ చేశారు, బాగా ఇచ్చారు అని. ఇలా నిదానంగా మిషన్ సూది దింపుకొని ఒకసారి మిషన్ స్టిచ్ చేయడం ఆపుకొని క్లాత్ని సరి చేసుకుంటూ, అంటే ఖర్చు అనేది ఒకేలాగా రావాలి. స్టార్టింగ్ మనం ఎంత ఖర్చుతో స్టార్ట్ చేసామో అయిపోయే వరకు, అంటే ఎండింగ్కి వచ్చే వరకు కూడా అదే విధంగా క్లాత్ని ఇలా పెట్టుకుని షోల్డర్ మీద నుంచి మిడిల్లోంచి స్టార్ట్ చేసి ముందు ఒకవైపు కుట్టేసుకుని మళ్ళీ షోల్డర్ మీద నుంచి మరొక వైపు కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత స్ట్రైట్గా ఒకటే కుట్టు వేసేసుకుంటూ వస్తే చక్కగా నీట్గా వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇటువైపున స్టార్ట్ చేశాను నేను. మనం కుట్టు మీదే కుట్టు కుట్టాలి. ఇంతకుముందు ఎట్లా జాయిన్ చేసినప్పుడు ఎలా అయితే కుట్టామో అదే కుట్టు మీద మనం మళ్ళీ స్ట్రాంగ్గా కుట్టు పడేలాగా కుట్టామంటే సరిపోతుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ మెయిన్ క్లాత్ కానీ, లేదంటే లైనింగ్ క్లాత్ కానీ ఈ పాదం కింద రాకోకుండా బొటన వేలుతో సరి చేసుకుంటూ కుడితే సరిపోతుందండి. కొత్తగా కుట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఆల్రెడీ మిషన్ కుడుతూ ఉన్నవాళ్ళు కూడా ఇలా కుట్టుకున్నట్లయితే మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఇప్పుడు రెండో వైపున కూడా అలాగే కుట్టేసేసాము. కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసి పైపింగ్ వేస్తానండి. పైపింగ్ వేయటం ఆల్రెడీ నేను చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి పైపింగ్ వేయటం చూపించట్లేదు అనమాట. ఓన్లీ
హ్యాండ్ని లోడ్ చేయడం ఎలా, ఏ విధంగా లోడ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంది. ఇదిగోండి, లోపల క్లాత్ అనేది లోపలికి లూజ్ అనేది రానివ్వకుండా క్లాత్ని ఏమాత్రం లాగి పెట్టకుండా ఈజీగా పాదం ఏ స్పీడ్లో వెళ్తుందో అదే స్పీడ్లో మనం కుట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. లైనింగు ఇంకా మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాం అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చులన్నీ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు సైడ్ జాయింట్లు కూడా లోడింగ్ ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలోనే చూద్దామండి. ఇదిగోండి, ఇట్లా కుట్టేసాను, చూస్తున్నారు కదా, నీట్గా వచ్చిందనమాట. మామూలుగా జాయిన్ చేస్తే ఎలా వస్తుందో అలానే వచ్చింది. ఇదిగోండి, ఇది లోపల వైపు చక్కగా స్మూత్గా ఉందండి. షోల్డర్ని కూడా నేను అలా చేస్తే బాగుండేది, అలా చేయకోకుండా షోల్డర్ని, అంటే షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట, మనం అసలు లోడింగ్ చేసేస్తే ఇది వీళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా అని. ఇప్పుడు రెండవ హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా వేస్తున్నాను. ఇదిగోండి, ముందు లైనింగ్ క్లాత్, తర్వాత మనం జాయిన్ చేసిన ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసిన షోల్డరు, ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్కి ఉన్నటువంటి మెయిన్ క్లాత్. ఇలా కనుక మీరు కుట్టుకున్నట్లయితే మీవైనా ఈజీగా కుట్టుకోవచ్చు, కస్టమర్స్కైనా కూడా బాగా కుట్టి ఇవ్వచ్చండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి కస్టమర్కి ఉపయోగపడుతుంది, అలాగే మనకు కూడా చాలా ఈజీగానే కుట్టుకోవచ్చండి. మనకు కూడా ఉపయోగమే, ఎందుకంటే మనం ఒకటి పర్ఫెక్ట్గా కుట్టించామంటే మరొకటి కూడా ఇట్లాగే మనం కుట్టి ఇవ్వచ్చు. మనం ఏదైనా ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట కస్టమర్ దగ్గర. ఈ బ్లౌజ్కి మొత్తం ఓవరాల్ థ్రెడ్ పైపింగేనండి, ఏమాత్రం ప్యాచ్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే బ్లౌజ్ అంతా చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి, లీఫ్ కొంచెం క్రీపర్స్ తోటి బాగుంది కదా, ఇంకెలాంటి ప్యాచ్ కూడా అక్కర్లేదనమాట. ఓన్లీ పైపింగ్ వేసినా కూడా బ్లౌజు శారీ మీద పెట్టాక చాలా నీట్గా కనిపించింది. మీకు ఆల్రెడీ వీడియోని షేర్ చేశాను కదా, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అంటే ఎక్కువ జరీ ఉండి మనకి కొంచెం క్లాత్ కట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది, కొంచెం మందంగా ఉంటాయి. అలాంటి క్లాతుల్ని తప్పనిసరిగా ఐరన్ చేసుకోవాల్సిందేనండి. ఇలా మిడిల్లోంచి జాయిన్ చేస్తాం కదా, మళ్ళీ మిడిల్లోంచే మరొక వైపుకి జాయిన్ చేస్తున్నాం. ఖర్చులు మాత్రం ఒక దగ్గర ఎక్కువ తక్కువ రాకోకుండా అన్ని ఖర్చులు సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి 3 క్లాతుల్ని. ఇదే విధంగా మనం ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు కూడా ఇట్లానే కుట్టుకుంటామండి. అది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే బ్లౌజు పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి అంటే కనుక ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. క్రాస్ పట్టీ దగ్గర కూడా ఈ ఖర్చులుండి కొన్ని గుచ్చుకుంటూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుందండి, వేసుకున్నంతసేపు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా లోడింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఇదిగోండి, చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట ఖర్చులు. ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ ఇంతకుముందు ఆ హ్యాండ్కి వేసినట్లుగానే ఈ హ్యాండ్కి కూడా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేద్దాము. క్లాత్ ఎక్స్ట్రా వెళ్ళకుండా కింద బొటన వేలుతో సరి చేస్తూ వేస్తున్నాను అనమాట నేను. అప్పుడు క్లాత్ అనేది ఒక్కోసారి ఇట్లా ముందుకు వచ్చేస్తుంది కదా, అలా రాకుండా. ఇదిగోండి, పైపింగ్ వేసిన తర్వాత చూపిస్తున్నానండి. హ్యాండ్కి చక్కగా నీట్గా వచ్చింది కదా ఫినిషింగు, థ్రెడ్ పైపింగ్ ఓవరాల్గా. ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది కూడా ఇప్పుడే చూద్దాం. ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టేస్తున్నానండి నేను. ఇదిగోండి ఇలా, ఇది ఇక్కడ మామూలుగా మనం కుట్టేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తారు కదా, అలా చేసే పని లేకుండా ఇప్పుడే కుట్టేస్తున్నాను. ఈ చివరిని ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచి చివరిని మెయిన్ క్లాత్ పై వైపునే వేస్తానండి. మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎప్పుడు రఫ్ తీసుకోవటం, ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసుకోవటం అనమాట. క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని అది స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ప్లస్ గుర్తులాగా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బాడీకి ఫిట్టింగ్ బాగుంటుందండి. మీరు ప్లస్ గుర్తు ఎలా రావాలి ఏంటి, ప్లస్ గుర్తు ఏంటి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ప్లస్ గుర్తు అంటే చంక దగ్గర ఫ్రంట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ ఇవి జాయింట్ చేసేటప్పుడు మనకి చంక దగ్గర ప్లస్ గుర్తులాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇలా రెండు వైపులా ఇట్లా కుట్టు వేసేసుకుని ఆ లోపల ఉన్నటువంటి క్లాత్ మళ్ళీ వెనక్కి తిప్పి మనకు వేసుకుందాం. అది కూడా జరీ చూస్తున్నారా, బయటికి
అసలు స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడే వచ్చేస్తుంది అనమాట. లూజ్ అనేది బయటికి రానివ్వకుండా స్ట్రైట్గా పావు ఇంచు గ్యాప్తో ఇలా పైనే వేసేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద. ఈ కుట్టు ఏమాత్రం కనిపించదండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసులు మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ ఏమీ కట్ చేయట్లేదు. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం జాయింట్ చేసేది జాయింట్ చేస్తున్నట్లు అనమాట. ఇప్పుడు ఓవర్లాక్, ఆ ఓవర్గా ఉన్నటువంటి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా మనం ఎలా చేస్తాము, చేతి దగ్గర లూజ్ ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ దగ్గర బీస్ తోటి ఇట్లా ఒకసారి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్ బ్లౌజులకి మనం ఎట్లయితే స్టిచ్ చేస్తామో అలా వేసుకోవటమేనండి. కానీ చంకల దగ్గర మనం ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి లూజ్ అనేది అటువైపుకి వెళ్ళిపోకుండా క్లాత్ను కొంచెం సరి చేసుకుంటూ ఇట్లా స్ట్రైట్గా చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నాకైతే ఎక్కడి వరకు వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి నేను స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. వెళ్ళి అప్పుడప్పుడు బ్లౌజులు వస్తూనే ఉంటాయండి. రెగ్యులర్గా తను నా దగ్గరే కుట్టించుకుంటూ ఉంటుంది. ఇక ఈ బ్లౌజ్కి మరి ఏమైందో తనకి నాకు ఎవరికి దిష్టి తగిలిందో తెలియదు కానీ ఒక్కసారి ఫోన్ చేసి అడిగినందుకే నాకు చాలా ఏంటి ఇట్లా మళ్ళీ రిటర్న్ కాల్ చేసింది తను అనిపిస్తుంది అనమాట. బ్లౌజ్ నెక్ షేపులు పెట్టించుకున్నప్పుడు ఎవరైనా సరేనండి, కుట్టించుకునేవాళ్ళైనా కుట్టేవాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ సాఫ్ట్ వేస్తేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. లేదంటే మేము ఎంత కష్టపడి కట్ చేసినా కుట్టినా కూడా ఆ షేప్ ఎంతో కొంతన్నా అవుట్ అయిపోతుందండి. కాస్ట్ ఎక్కువ తీసుకుంటారని కొంతమంది కుట్టించుకోరు. ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ చేసిన దగ్గర నుంచి మనకి చంక లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను. నాకు 8:30 అయితే సరిపోతుంది. ఇదిగోండి కరెక్ట్గా 8:45 పెట్టినట్లున్నాను. లూజు సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుందాం. ఈ విధంగానే ఆ పక్కన ఈ పక్కన వేసుకుంటే ఇదిగోండి ఇలా ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఇలా వచ్చింది అంటే బాడీకి పర్ఫెక్ట్గా సరిపోయినట్లే. ఇదిగోండి ఇట్లా ఇటు పక్కన ఎలా ఉందో ఇదిగోండి ఇక్కడ కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత కూడా ఈ పక్కన కూడా అంతే నీట్గా ఉంది. ఇదిగోండి చూస్తున్నారా, నేను 4 కుట్లు వేసానండి లూజ్ కోసం అని. నేను ఎక్స్ట్రా ఖర్చులు పెట్టలేదు. మీరు కటింగ్ కూడా చూసారు కదా, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో, జాయింట్ వీడియో. ఇప్పుడు ఫైనల్గా దీని మీద శారీ వచ్చేసి ఇది వచ్చిందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాంగింగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చినాయి. హ్యాంగింగ్స్తో కొంచెం హైలైట్ చేస్తాం కలర్ని.